బీఆర్ఎస్ సర్కారు తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. 13,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని భావించిన 10 ఏళ్లు గడిచాయి కానీ నిర్మాణం మాత్రం అసంపూర్తిగానే మిగిలింది. కాంగ్రెస్ సర్కారు మంత్రులు నలుగురు సమక్షంలో వైరాలో మార్చి 13న రాజీవ్ కెనాల్కు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి చేస్తారన్న డేట్ దాటిపోయింది. ఇంకా 10% పనులు పూర్తి కావాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయల వ్యయంతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించింది. అయితే 10 ఏళ్లు కాలం గడిచింది. ఆ సర్కార్ పక్కకెళ్లింది. పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి చందంగా ఉన్నాయి. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టులో 1.25 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించాలని అనుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మార్చి 13న వైరాలో నలుగురు మంత్రులు రాజీవ్ కెనాల్కి శంకుస్థాపన చేశారు. వడివడిగా నిర్మాణం వైపు అడుగులు వేశారు. శంకుస్థాపన సమయంలో మంత్రులు ఆకట్టుకునే ఉపన్యాసాలు ఇచ్చారు. ఆగస్టు 15 నాటికి ఈ లింక్ కెనాల్ నిర్మాణం పూర్తి చేస్తామని, గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేస్తామని మంత్రులు తెలిపారు. కారణాలు ఏవైనా ఆ ప్రకటన మాత్రం ఆచరణకు నోచుకోలేదు. ఆగస్టు 15 నాటికి రాజీవ్ లింక్ పూర్తి చేసేందుకు వేగంగా పనులు నిర్వహించినా ఇంకా 10% పూర్తి కావాల్సి ఉందని తెలిసింది. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పంప్ హౌస్లను ప్రారంభించారు. అనంతరం వైరాలో భారీ రైతు సదస్సు నిర్వహించారు. 2026 ఆగస్టు నాటికి సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి పూర్తి స్థాయిలో గోదావరి జలాలు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అప్పటి వరకు ప్రస్తుతం నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా 1.25 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. అయితే జూలై చివరి నుంచి వరుసగా కురిసిన భారీ వర్షాలతో కృష్ణా పరివాహక ప్రాంతంలోని నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. దీంతో సీతారామ జలాలు రైతులకు అంతగా అవసరపడలేదు. అయితే భారీ వర్షాలు, వరదలతో సాగర్ ఎడమ కాల్వకు గండ్లు పడి 20 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సాగర్ ఆయకట్టులో నీటి ఎద్దడి ఏర్పడింది. చిరు పొట్ట దశలో 1000 ఎకరాల్లో పంటకు పెద్ద కష్టం వచ్చి పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా లింక్ కెనాల్ పనులకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. కాల్వ తవ్వకం పూర్తయినా శాశ్వత నిర్మాణాలు మిగిలిపోయాయి. ఈ నిర్మాణాలు చేయకుండా నీరు విడుదల చేస్తే కాలువ గట్ల నుంచి మట్టి జారిపోయి కాల్వలు పూడిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా రాజీవ్ లింక్ కెనాల్ నుంచి ఇంతవరకు చుక్క గోదావరి నీరు వైరా రిజర్వాయర్కు రాలేదు. నిర్ణీత సమయానికి రాజీవ్ లింక్ కెనాల్ పనులు పూర్తయి సీతారామ నుంచి గోదావరి జలాలు విడుదలై ఉంటే ప్రస్తుత సాగర్ ఆయకట్టులోని రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని తెలుస్తోంది. వైరా రిజర్వాయర్లో ప్రస్తుతం నీరున్నందువల్ల దీని ఆయకట్టులోని 25,000 ఎకరాలకు మరో నెల రోజుల వరకు సాగునీటి సమస్య లేదు. అయితే మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని సుమారు 1,00,000 ఎకరాల్లోని సాగర్ ఆయకట్టు మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాల్వ నిర్మాణం పూర్తి చేసి ఉంటే ఈ ఆపద సమయంలో సీతారామ నుంచి గోదావరి జలాలను సరఫరా చేసే వీలుండేది. అంతేకాకుండా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో సాగర్ ఆయకట్టులో ఉన్న మరికొన్ని 1000 ఎకరాలకు సైతం గోదావరి జలాలు పారేవి. సాగర్లో పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండడంతో ఆగస్టు 15 తర్వాత రాజీవ్ కెనాల్ నిర్మాణ పనుల్లో కొంత వేగం తగ్గింది. దీనికి తోడు భారీ వర్షాలు, వరదలు రావడంతో పనుల్లో మరింత జాప్యం జరిగింది. అయితే ముందు ప్రకటించినట్టు రాజీవ్ కెనాల్ పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం సాగర్ ఆయకట్టులో 1000 ఎకరాల్లో పంటలను కాపాడే అవకాశం ఉండేది. ఇప్పటికైనా అధికారులు రాజీవ్ లింక్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేసి ఆపదలో ఉన్న సాగర్ ఆయకట్టు పంటలకు గోదావరి జలాలను అందించాలని రైతులు కోరుతున్నారు.